ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు ఇండియా న్యూజిలాండ్ జట్లు చేరాయి. నిన్న బుధవారం జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టుపై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కివీ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దూసుకెళ్లింది. సచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలతో అదరగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో మిల్లర్ 100 పరుగుల సెంచరీతో దంచికొట్టినా ఆ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. మరో ఎండులో అతనికి సహకరించే బ్యాటర్ లేకపోవటం ఓటమికి కారణమైంది. దీంతో భారత్ తో న్యూజిలాండ్ ఆదివారం 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అటు భారత్ ఇటు న్యూజిలాండ్ సూపర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాయి. ఫైనల్ కు చేరుకోగలిగిన అర్హత ఉన్న ఈ రెండు జట్లు దుబాయ్ పిచ్ లో నువ్వా నేనా అన్నట్లు చెలరేగడం ఖాయం. బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న ఈ పిచ్ పై రెండు జట్లలోనూ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇదే విషయంపై సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ డివిలియర్స్ స్పందించాడు. సెమీస్ లో మా జట్టు ఓడిపోవడం చాలా బాధాకరం. మిడిల్ ఓవర్లలో వికెట్లను కోల్పోవటం మ్యాచ్ ఫలితంపై ప్రభావం పడిందని, వికెట్లను కాపాడుకొని చివరికి వచ్చి ఉంటే మ్యాచ్ 100% గెలిచి ఉండేదని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇకపోతే ఫైనల్ కు చేరిన రెండు జట్లు కూడా ఛాంపియన్స్ కు అర్హత కలిగిన జట్లే. అయితే పిచ్ ను బట్టి, ప్లేయర్ల పనితీరును బట్టి, అలాగే దుబాయ్ పరిస్థితులు బట్టి టీమిండియా జట్టే ఫేవరెట్ అంటూ డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇరు జట్లలోని బ్యాటర్లు మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ స్లో పిచ్ పై టీమిండియా బ్యాటర్లదే పైచేయిగా ఉందని, అందులోనూ వరుసగా అదే పిచ్ లో వారి స్పిన్నర్ల హవాతో టీమిండియా గెలుస్తూ వస్తుంది. ఇది వారికి అడ్వాంటేజ్ అంటూ, అందులోనూ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. అందుకే ఫైనల్లో టీమిండియానే ఫేవరెట్ అంటూ డివిలియర్స్ పేర్కొన్నాడు.